Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. అనగా బ్రేకింగ్ తెలంగాణలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలుల వాన కురుస్తుంది. మార్కెట్లు కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. ధాన్యం రాసులపై కప్పిన టర్పలిన్ కవర్లు కొట్టుకుపోయాయి. వడ్ల కుప్పలపై నిలిచిన నీళ్లు తొలగించేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిన్న మొన్నటి వరకు పంట అమ్ముకోవడానికి ఇటు ఇబ్బందులు పడ్డటువంటి రైతన్న నిన్న రాత్రి ఒక్కసారిగా కురిసినటువంటి అకాల వర్షంతో మొత్తం కూడా వరి ధాన్యం అంతా మార్కెట్ లోపలనే తడిసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా నిన్న రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలితో కూడినటువంటి వర్షం రావడంతో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మార్కెట్ యార్డు ఐకేపీ కొనుగోలు కేంద్రాల లోపల ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ఇటు తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రం లోపల ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లోపల ఉన్నాం. ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రైతులు వరి ధాన్యంతో పాటుగా మక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం లోపల మొత్తం కూడా నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మొత్తం కూడా అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని రోజులు అవుతుంది మీరు మక్కలు తీసుకొచ్చి? అంటే వడ్లు 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుందండి. ఇప్పుడు ఏంది మొత్తం తడిసిపోయినాయి సార్. మొత్తం 20 రోజులు ఉంది. బార్దాన్ లేదంటారు. బార్దాన్ అంటే లారీలు వస్తారు అంటారు. లారీలు వస్తే కాంట పెడతలేదంటారు. ఇదే విధంగా ఇదే జరుగుతుంది. మొన్నటాక రేటు గురించి కొట్లాడడం అయింది. మళ్ళీ 43 పెడతారు అట్లా. అది దాని గురించి ధర్నాలు జరిగినాయి. ఇవన్నీ జరగకుండా మా వాటిలో ఇక్కడనే ఉంచారు. మా రైతులు మొత్తం ముంచుతారు. ఏ విధంగా రైతు రాజు అంటారు కానీ రాజు అనేది లేదు. రైతు కూలోడు అయిపోతుంది. మొత్తం ఆ విధంగా జరుగుతుందండి. రాత్రి కురిసినటువంటి వర్షానికి మొత్తం తడిసిందా? మొత్తం తడిచినాయి సార్. ఏం ఫలితం లేకుండా తడిచినాయి. ఇక మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. సంచులు ఉన్నారంటే అమాలీలు లేరు. అమాలీలు మొన్న కొద్దిగా ధర్నా చేస్తే అమాలీలు వచ్చారు నిన్న. కానీ అనుకోకుండా నిన్న వర్షం పడట్లా చాలా మక్కలు కానీ వడ్లు కానీ తడిసినాయి. గాలి ద్వారాలకు రేకు వరకులు కొట్టుకుపోయినాయి. దెబ్బలు కూడా తాకినాయి కొంతమంది రైతులకు. చాలా ఇబ్బంది అయింది. కొద్దిగా వెంటనే గవర్నమెంట్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎన్ని రోజులు అవుతుంది మీరు మక్కలు తీసుకొచ్చి? 20 రోజులు. 20 రోజుల నుంచి కొనలేదా? 20 రోజుల నుంచి జోకుతూరు కానీ సరైన అమలు లేక లోడ్ ఆగిపోతున్నాయి బండ్లు. ఆన్లైన్ కాక ఒకటి అది కాక ఇది కాక అట్లా. మేము మక్కలు తెచ్చి అయితే సంచులు లేవు. సంచులేక మేమే కొనుకొచ్చుకున్నాం బయటకు పోయి. జోకిర్రు ఎత్తిపెట్టి ఇప్పుడు 10 రోజులు అయినాక మళ్ళీ వెళ్ళి నిన్న కాంట పెట్టారు. నేను సాయంత్రం ట్రాక్టర్ అంతమంది నుంచి ట్రాక్టర్ తెచ్చుకోమని ట్రాక్టర్ తెచ్చుకుంటాం. లారీలతో నైట్ ట్రాక్టర్ తెచ్చుకున్నాం. ఆన్లైన్ అయినాక ట్రాక్టర్ వెంటనే వేసేస్తే మాకు అయిపోవు. మాకు కాక లేట్ అయ్యి నిన్న పడ్డ వర్షానికి మొత్తం కింది మొత్తం నానిపోయినాయి. ఇక్కడ మొత్తం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ మొత్తం కూడా అంటే నిన్నటి మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఎండటానికి సమయం తీసుకున్న రైతులు రాత్రి మొత్తం ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలకు మళ్ళీ తడిసి ముద్దవడంతో తాము పండించినటువంటి పంట మొత్తం కూడా వర్షానికి తడిసి ముద్దయింది. కాబట్టి ఈ తడిసినటువంటి ధాన్యాన్ని కొనాలని చెప్పి కరీంనగర్ లోపల ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.